ఒక విశ్వాసి తన జ్ఞానమును బట్టి, తన ఆలోచన చొప్పున నడవకుండా, దేవుని ఆత్మను బట్టి, దేవుని మాట చొప్పున నడిపించబడటానికి ఇష్టపడితేనే, ఆ విశ్వాసి దగ్గరికి ఒక అన్యుడిని, ఒక కఠినమైన హృదయము కలిగిన ఒక క్రూరుడినైనా ఆ కుటుంబాన్ని నడిపించి, అమ్మా మా కొరకు ప్రార్థన చేస్తావా? నీ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలీదు గానీ, నీవు నిత్యము ప్రార్థన చేయటం నేను చూస్తున్నా. నిత్యము స్తుతించటం నేను చూస్తున్నా. నువ్వు ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పగానే, ఆవిడికి తెలిసిన మాటలతో ప్రభువు వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఆ హాస్పిటల్ ఎటుపోయిందో తెలీదంట. ఆ రోగం ఎటుపోయిందో తెలీదంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాం. ఈరోజు ఆ అరబ్ కంట్రీస్‌లో బైబిలు అసలు వాళ్ళున్న ఆ గ్రామంలో లేదా ఆ పట్టణం, ఆ సిటీలో అసలు బైబిల్ అలౌడ్ లేని ఆ కుటుంబంలో సేవకులు పుట్టేశారు అక్కడ. హల్లెలూయా! చక్కగా సేవలోనికి వచ్చారు. సేవ చేస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఒక విశ్వాసియే దేవుని ఆత్మకు